ఉపకారము చేసినందుకు నీకు నేను ఎక్కువైన ప్రత్యుపకారము చేయలేదు తల్లి. పడతి పడతి నీ విషయము మా గురునితో నీ రాజ్యం ఎప్పుడిప్పించదు వలదయ్యా, అంత పని చేయవలదయ్యా. నీ మగనితో పత్తుంటి నలుగొంగుల ముడివేయ పని ఏమి ప్రజలను నీ కుమారుడు నీ చేతికి నైన వెళ్క అతడారో అమ్మా రారాజు పెట్టు నీకెందుకమ్మా ఇన్ని కష్టములు? నా వెంట రమ్ము తల్లి, నా వెంట రమ్మమ్మ. నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపులే నీవు ఇట్లాడుచున్నావి కానీ ధర్మము ఎంచుకై నువ్వు యోచింపనేతివి కదా. రాజ్య భోగములు అనుభవించినప్పుడు ప్రతి పూజ్యుడిని, కాలవశమున ఈతిని కష్టము సంతృప్తించినప్పుడు ప్రతి జాడుడిన అడవిలో బూర్తి పూసుకొని తిరుగు పరమేశ్వరుని పార్వతీదేవి ఎంతటి భక్తి శ్రద్ధలతో పూజించున్నదో ఒక్కసారి బెచ్చం పెట్టినం మంగళ కాని పైకి తగు వస్త్రం లేదు కాపురమా కష్టపోవలగాడు చెప్పగలడు అట్టి మాదిరి భర్తవు తన దేవ కట్టుకొని భక్తవు గౌరీ జోపదేశే మీ వంటి వారికి నీతులు చెప్పుడు రాజా నేరము తల్లి. నీటి కొరకు వెళ్ళి నీ పతి ఇంకా నువ్వు రాలేదుగా తల్లి. లేదమ్మా, నీ పతి ఇంకా నువ్వు రాలేదుగా. ఆ అరణ్యములో ఏ జంతువులం అమ్మా సేద తీర్చుకున్నాడమ్మా. అవునయ్యా, ఆకలి దప్పుల వల్ల ముప్పు తొలగి నక్షత్రక లోహితాశులు మనగలిగినారు. నిన్ను ఫలములు ఈ ఫలములు ఎట్లా వచ్చినవి? ఎట్లా వచ్చినవా? మా అమ్మ పూర్వ పుణ్యము వలన వచ్చినవి రాజా. అట్లే కావచ్చునయ్యా దేవి. నాకు నా ఆకలి దప్పులన్నీ అడిగినవి, కానీ మనము నేటి రాయి నిద్రింపక వటవృక్షం ఇక్కడనే ఉన్నదని ఒక మునీశ్వరుని వల్ల దేవి. వాడిన పండుటాకులు అదిగో చూడుము, వాడిన పండుటాకులు ఇలపై కప్పిలంబులు విచిత్రముగా తల
పట్టల కింద ఊదుకునుకు ఊడలపై విలాసముగా ఊయలలు గడుకోటి కాలము ఎక్కడదా వెలుతురయ్యా, ఎక్కడదా వెలుతురు? ఈ అరణ్యం ఇక్కడ కాల్చున్నది కదా దేవి. శ్రీమన్ మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్షా త్రికల్లోక శిక్ష పురాలోక తేజో విరాజి కృపాలో భవద్దివ్య చారిత్రమున్నింగలేనంత దానం సురారాజ్యమే జంతు నాల్కు వేదములో జనేయోపజేసే తెలుపులన్నెన్ను పూజింపుతున్నట్టి కృపంద్రోవతో చెల్లుదే ఇదే అది అయ్యో ఇదే ధర్మమయ్యా దయమంగి ఏమయ్యను నేను బల నిత్య సత్య ప్రతాపరుడవు స్వీకరించెందను కాలు సకతో రూపమే సాధితమే నాకు కర్తించగే నీ నిమేషంబులో తవంచాలి కాజానమంతాసి శాంతుండవై మునితో మాత్ర నమస్తే 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 రాజా కట్టులు పడి మంటలు చల్లారని దేవి, నీ వలన కదా మనం అందరము బ్రతకగలిగితే. మీ సత్యనుడి వల్ల బ్రతికి నక్షత్రేశ్వర, అదిగో బంగారు ఘోషంపై వినపడుతున్నది వినము. అది పాదోద్భవనౌట, అది పాదోద్భవనౌటన జలమున దాపావగం చేసిన గురు పంచములడంగు మీ కనచు ఆఘోషించదు బంధుర గంధవా కవిచలో ఘోర్నిజ లేత రేతర సంఘట్టన జాయమాన తదరో భద్రంత ఘోష ఎంత దూరమైన అట్లా వినపడదు మహాత్మా. కనబడునదే అదే 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 విశ్వేశ్వర దేవాలయ ప్రతిబద్ధోన్నత గోపురత్రయ సత్కాంగేయ శృంగం సుమ్మా అత నీమ జటాభిటంకటి నుటన్ మందాకిని నిన్నగా ప్రభాకాంతాఖిల శాంతమై నిన్నుకు 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 కనపడునదే అదే అదే విశ్వేశ్వర దేవాలయ నిబద్ధోన్నత గోపుర కైల సత్కాంగేయ శృంగం సుమ్మా మహాదేవ శంభో నమశివాయ మహాదేవ శంభో నమశివాయ శంభో
మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ. హర హర మహాదేవ శంభో. జగములలో కరుణతో పోతువే, జగములలో కరుణతో పోతువే, మహేశ్వర ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో. కరుణతో పోతువే, సకల కాలాలకు మహాదేవ శంభో. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో.